అంబేద్కర్ భారత జాతి అంతటికీ నాయకుడు. అమిల శివకుమార్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరులోని యూఆర్సీ సెంటర్ నందు ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శివకుమార్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్ర పుటల్లో ఏ పేజీ చూసినా అందులో అంబేద్కర్ స్ఫూర్తిని చూస్తామని అన్నారు. నేటికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంత పటిష్టంగా, అంత బలంగా ఉందంటే అందుకు ఆయన జ్ఞానం, ఆయన ముందు చూపులే కారణమని అన్నారు. ముందు చూపుతో రాసిన రాజ్యాంగం ఏదో ఒక సామాజిక వర్గానికే కాకుండా భారతదేశంలో మొత్తానికి రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానమేనని తెలిపిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. అంతేకాకుండా నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా ఉన్నారంటే దానికి కారణం అంబేద్కర్ అని తెలిపారు. నేటి యువత అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు కదలాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ చరిత్ర పుటల్లో ఏ పేజీ తిప్పినా అంబేద్కర్ని స్ఫూర్తిని మనం ఆ పేజీలో చూస్తాం. అలాగే భారత రాజ్యాంగం ఈరోజు కూడా పటిష్టంగా ఇంత బలంగా ఉందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానము, ఆయన ముందు చూపుతో రాసిన ఈ రాజ్యాంగం ఈరోజు మన దేశ పౌరులందరూ కూడా రక్షణ కవచంగాను, హక్కులు సాధించే దిశగాను ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు. అంతేకాకుండా సామాజిక విప్లవం కూడా ఆయన ఈ సమాజానికి అందించాడు. అందరూ సమానమనే నినాదాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చాడు. హక్కులతోటే కాకుండా ఆస్తులోను, దేశ సంపదలోను సమాన ఓటే కావాలని, అందరూ ఒకటేనని నినదించిన ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంతేకాకుండా మహిళలకు కూడా స్వేచ్ఛ సమానత్వాల్లో ఈక్వాలిటీ కావాలని, మహిళలకు కూడా ఈ దేశంలో పౌరసత్వం ఉండాలని, వాళ్ళకు రాజకీయాలు ఉండాలని, పదవులు ఉండాలని, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు నినాదించాడు. ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన హిందూ కోడ్ బిల్ అనే పుస్తకం చదివితే ఈ విషయం అర్థమవుతుంది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన ఎన్నో పుస్తకాలు కూడా ఈ దేశ పునర్నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా ఈ దేశంలో నివసించే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా ఈరోజు స్వేచ్ఛగా తలెత్తుకొని తిరుగుతూ బ్రతుకుతూ ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విధానము. ఆయన 66 రాజ్యాంగాలను చదివి మన దేశానికి అనుకూలంగా ఈ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశాడు. అంతేకాకుండా ఇప్పుడుండే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు జరుగుతుంది. కాబట్టి భారతదేశం లౌకిక దేశంగా, అదే కాకుండా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాధించగలుగుతుందంటే దానికి కారణం కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గర్వంగా ఈ దేశ ప్రజలు చెప్పుకోవాలి. అయితే ఈ దేశంలో ఈనాటి కూడా కొంతమంది మూర్ఖులు అంబేద్కర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేస్తున్నారు. ఆయన గౌరవించాల్సిన మనము భారతరత్నగా, భారత ముద్దుబిడ్డగా, భారతదేశ చరిత్రలో నిలిచిన ఒక అంబేద్కర్ని కూడా అవమానించే కొంతమంది ఉన్నారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి నడుం కట్టాలని ఈ సందర్భంగా సమాజానికి మేము సందేశం ఇస్తున్నాము. జై భీమ్, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్.